ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దర్శి ప్రాంతాల్లో రైస్ మిల్లులకు తరలించి రీపాలిష్ చేసి బస్తాలు మార్చి అమ్ముకుంటున్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా మాకేమీ పట్టదన్నట్టు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఆయా ప్రాంతాల్లోని డీటీలు వ్యవహరిస్తున్నాయని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎవరికి వారు మాకు సంబంధం లేదంటూ మాకు సంబంధం లేదని చేతులెత్తేయడంతో అక్రమార్కులు మమ్మల్ని ఆపేదెవడ్రా అన్న రేంజ్లో రెచ్చిపోతున్నారని విమర్శలు ఉన్నాయి. మీడియా ప్రతినిధులను సైతం మా వ్యాపారం జోలికి వస్తే ఖబర్దార్ అంటూ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రేషన్ కావాలని అడిగిన వారికి కూడా ఇవ్వకుండా డబ్బులు తీసుకుని పో అంటూ బెదిరిస్తున్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలకు విలువనిచ్చి రేషన్ మాఫియాను అరికట్టి రేషన్ బియ్యాన్ని తమకు అందించేలా చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ రావు లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో అయితే రేషన్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పుకోవాలి. అడ్డు వచ్చిన వారి కబద్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా వినియోగదారుల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారని చెప్పుకోవాలి. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏదైతే రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తూ వాటిని పేదలకు అందకుండా కేవలం 10 రూపాయలు మాత్రమే వాళ్ళ చేతుల్లో పెట్టి 20 నుంచి 25 రూపాయల దాకా రైస్ మిల్లర్లకు అమ్ముకుంటూ రేషన్ మాఫియాని అయితే దందా సాగిస్తున్నారు. అడిగిన వారిని సైతం ప్రలోభాలు పెడుతూ అక్కడ రేషన్ మాఫియా ఎలా సాగుతుందంటే ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో అయితే సాగుతుందని చెప్పుకోవాలి. వాళ్ళ ప్రజాప్రతినిధుల యొక్క బంధువులు, వారి యొక్క ముఖ్య నేతలు, అనుచరులు అయితే రేషన్ బియ్యాన్ని ఎల్లలు దాటిస్తున్నారనే చెప్పుకోవాలి. 1వ తారీఖు వచ్చిందంటే పేదవాడికి ఇచ్చే రేషన్ బియ్యానికి ఉంటే ముందు రేషన్ మాఫియా ఎదురు చూస్తుందనే చెప్పుకోవాలి. అదే విధంగా ఇటీవల కాలంలో చీరాల, కనిగిరి ప్రాంతంలో వామపక్షాలు నాయకులు సైతం రేషన్ మాఫియాను అడ్డుకొని అధికారులకు అప్పచెప్పినా కూడా వాళ్ళ మీద నామమాత్రం 6A కేసులు బుక్ చేసి నామమాత్రం కేసులు వదిలేసిన ఇదైతే మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా రేషన్ మాఫియా అడ్డు అదుపు లేకుండా ఎల్లలు దాటిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ పట్టించుకోకుండా మామూలు మొత్తులో రేషన్ మాఫియా ఏదైతే ఇస్తుందో వాళ్ళకు ప్రతి నెల మామూలు మొత్తులో జోగాడుతూ నామమాత్రం కేసులు బుక్ చేసుకుంటూ రేషన్ అయితే జిల్లాలు కాదు బోర్డర్లు అయితే దాటిస్తున్నారు. పేదల కోసం ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్న రేషన్ మాఫియా పక్కదారి పట్టిస్తూ రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే చెప్పుకోవాలి. థాంక్యూ రామ్మోహన్ రావు.